అయితే ఇక్కడ ఇంకొకటండి. ఇప్పుడు మీరన్నట్లు సో, అతనేమి తప్పు తెలియకుండా చేశాడనడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉండింది. డెలివరీకెళ్ళింది. సో, అతనికి డేటింగ్ యాప్‌లోనే ఏమో మౌనిక పరిచయమైంది. సో, అంటే తను కావాలనే కావాలనే ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. దాన్ని కంటిన్యూ కూడా చేస్తున్నాడు. డెఫినెట్‌లీ ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లో డబ్బే ప్రధాన కారణమై ఉంటది. చాలా మందికి అది డబ్బుతోనే నిలబడే బంధాలవి. నిజమైన ప్రేమతో ఉండవు కాబట్టి. లస్ట్. సో, అండ్ వన్ మోర్ థింగ్ తను డిమాండ్ చేయడం అవ్వచ్చు. తనకు కావాల్సిన కోరికలు ఏవైతే ఉన్నాయో తను అడుగుతూ ఉంటుంది. ఇతను ఇవ్వడం అది కామన్ అని తెలుసు. అతను ఆ లీగల్ రిలేషన్‌షిప్పే తప్పు. వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేయడం తప్పు. ఇంకొకటి చంపడానికి కూడా ప్రీ ప్లాన్ అంటే ఒక 2, 3 డేస్ నుంచి అనుకున్నాడు. అంటే అదేమి క్షణికావేశంలో ఏదో కోపం వచ్చింది చంపడం కాదు. ఇంక ఇలా విసిగిస్తుంది చంపాలి అనుకోని ప్లాన్ చేసి గూగుల్ సెర్చ్ కూడా చేసినట్లు చూస్తున్నాం. అంటే తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. అది కూడా చదువుకోనోడు కాదు. నేవీలో జాబ్ చేస్తున్నాడు. ఏమనుకోవాలి? అంటే చదువు కూడా ఉంది గదా! చదువు కూడా ఉంది. ఎక్స్‌పోజర్ కూడా ఉంది. హ్మ్. ఓకే. సో, ఒక పరిస్థితులొచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయట పడాలో తెలీదు. హ్మ్. ఎలా బయట పడాలో తెలియక దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు. చేస్తుంది ఒక తప్పు పని. దాన్ని తీసుకువెళ్ళి అందరి ముందర పెట్టి ఒప్పుకోలేరు. రైట్. సో, అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సో, తనకి అంటే వాళ్ళ ఒక లుక్ ఉంటుంది. ఒక పర్సెప్షన్ ఉంటుంది. తను చూస్తున్న కోణంలోనే విషయాన్ని చూసినప్పుడు దీన్ని ఎలా అయినా క్లోజర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు తను చూస్తున్న పర్స్పెక్టివ్‌లో మైట్ బి తనకు దొరికిన క్లోజర్ ఈ అమ్మాయిని చంపేస్తే ఇంకా నాకు ఏది సమస్య ఉండదు. ఉండదు. చాలా అందుకనే మనం చూస్తాం కదా వేరే ప్లేసెస్‌లో నేను చచ్చిపోతే సమస్య క్లోజ్ అయిపోతుంది.